హాయ్ అండి. మా ఇంట్లో ఇవాళ పూరి అన్నాం కదా, మా ఇంట్లో పూరి పిండి లేదు. కాకపోతే నేను దేంతో చేశానంటే గోధుమ పిండి, మైదా, ఇది ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా చేసుకున్నాను ముద్దగా. ఈ పిండిలో ఏమి వేసానంటే పాలు, పంచదార, నూనె, నీళ్ళు వేసి కలుపుకొని గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా ఉండాలి, ఉంటేనే నూనె లాగదు పూరి. ఉండలు ఎలా చేసుకున్నాను, పూరీలు ఎలా చేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగింది చూడండి. మరిగిన తర్వాత పూరి వేసామంటే బాగా పొంగుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి పూరి ఎంత బాగా పొంగిందో, చాలా టేస్టీగా ఉంటుంది తెసి. అసలు మా అబ్బాయి పాపం పూరి ఇటు నుంచే సాగు, మా అబ్బాయి పూరి కోసం వెయిట్ చేస్తున్నాడు తినడానికి కోసం. బాగుంది, వేరేగా ఉంది, బాగుంది. ఇప్పుడు తినాలని ఆశ.